నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వెగీటాక్ ఇన్ తెలుగు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి పానాసోనిక్ కంపెనీకి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్. అదేవిధంగా ఇవి వచ్చేసరికి మనకి ఛార్జింగ్ బ్యాటరీస్, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇవి. సో నార్మల్ బ్యాటరీస్ అయితే కాదు, దయచేసి గమనించండి. సో మనకి బ్యాటరీస్ని మనం 2 కేటగిరీస్ కింద స్ప్లిట్ చేద్దాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి మనకి నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. సో గైస్, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే సాధారణంగా మన ఇంట్లో టీవీ రిమోట్లో యూజ్ చేసే బ్యాటరీస్ కానివ్వండి, లేదా మన ఇంట్లో క్లాక్ ఉంటుంది కదా, గోడ గడియారం, సో గడియారంలో వాడే బ్యాటరీస్, లేదా ఏసీ రిమోట్లో వాడే బ్యాటరీస్, ఇటువంటి బ్యాటరీస్ మనం అయితే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అవి మనకి ఛార్జింగ్ అయిపోతే అవి మనం తీసి బయట పడేస్తాం, మళ్ళీ మనం షాప్కి వెళ్ళి కొత్త బ్యాటరీస్ పర్చేస్ చేసి మళ్ళీ యూజ్ చేయాలి. అదే కానీ రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే ఇవి మనకి ఛార్జింగ్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనం హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్లో మనకి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం, సో మళ్ళీ యూజ్ చేసుకుంటాం, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ యూజ్ చేసుకుంటాం అగైన్ అండ్ అగైన్. సో అదేవిధంగా ఇవి వచ్చేసరికి రీఛార్జబుల్ బ్యాటరీస్, ఇది వచ్చేసరికి మనకి ఛార్జింగ్ అడాప్టర్. సో గైస్, ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ యొక్క ఇండియన్ మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే చాలా కంపెనీస్ అయితే మనకి ఈ యొక్క ఛార్జింగ్ అడాప్టర్స్ని, అదేవిధంగా ఈ యొక్క ఛార్జింగ్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ద పాస్ట్ 2 to 3 years బ్యాక్ అయితే నేను చాలా కంపెనీస్ యూజ్ చేశాను నా యొక్క పర్పస్కి తగ్గట్టుగా. బట్ ఏది కూడా మనకి లాంగ్ టైం అయితే వర్క్ అవ్వలేదు. సో మహా పనిచేస్తే 3 to 4 months. సో ఆ తర్వాత అయితే బ్యాటరీస్ పాడైపోయేవి, లేదంటే ఈ యొక్క రీఛార్జబుల్ ఈ యొక్క ఛార్జింగ్ అడాప్టర్ పాడైపోయేది. సో ఏది కూడా నాకు లాంగ్ టైంలో పని చేయలేదు. సరే, ఏదైనప్పటికీ నేను లాస్ట్ ఇయర్ 2021 మేలో అనుకుంటా ఇది పర్చేస్ చేశాను అమెజాన్లో. ఈ యొక్క పానాసోనిక్ ఎన్విలాప్, ఇది పానాసోనిక్ కంపెనీకి సంబంధించిన అడాప్టర్ ఇది. ఈ బ్యాటరీస్ కూడా నేనైతే 4 పర్చేస్ చేశాను. సో ఈ బ్యాటరీస్ కూడా నేనైతే పానాసోనిక్ బ్యాటరీస్ పర్చేస్ చేశాను, సేమ్ కంపెనీ పర్చేస్ చేశాను. సో ప్రజెంట్ చూసుకుంటే నియర్లీ ఈ యొక్క 2022 మార్చ్ ఎంటర్ అయిపోయాం మనం. సో అప్రాక్సిమేట్లీ 1 year దగ్గర రీచ్ అవ్వబోతున్నాను. సో నేను చాలా హెవీగా యూజ్ చేశాను ఈ కంప్లీట్గా ఈ యొక్క బ్యాటరీస్ని కానివ్వండి, ఈ యొక్క డివైస్ని కానీ. సో ప్రతి ఆసమ్ అని చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ అయితే రియల్లీ ఇంప్రెసివ్ గాస్, డెఫినెట్లీ. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కాస్ట్ కూడా. ఈ యొక్క అడాప్టర్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 1300 రూపీస్ ఎంత ఇన్వెస్ట్ చేశాను. ఈ యొక్క బ్యాటరీస్ 4 పర్చేస్ చేశాను. ఈ యొక్క 4 బ్యాటరీస్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 1100 రూపీస్. కొద్దిగా ఎక్స్పెన్సివే అయినా సరే డెఫినెట్లీ వర్త్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క డివైస్ని. సో నాకు ఈ పర్ఫార్మెన్స్ నచ్చి నేను కావాలని చెప్పి నాకు ఓన్ మనీ దీంట్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా యూట్యూబ్లో వీడియో చేద్దాం, సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసిద్ది అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. దీన్ని నేను డ్రాప్ టెస్ట్ చేశాను. డ్రాప్ టెస్ట్ చేసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అయితే బయటకు రావడం జరిగింది. సరే, ముందుగా దీనికి అన్బాక్సింగ్ చూద్దాం. జస్ట్ ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత డ్రాప్ టెస్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, ప్యాకేజింగ్ చూసుకోవచ్చు. మనం చెప్పుకునే విధంగానే చాలా సింపుల్గా అయితే ఉంది ఈ యొక్క ప్యాకేజింగ్. సో దీనిపైన మనకు ఒక ర్యాక్ కవర్ అయితే ఉంది. సో కంపెనీ వచ్చేసరికి పానాసోనిక్ ఎన్విలాప్ ఇది. సో దీని ఫస్ట్గా మనం అయితే పైన కవర్ని అయితే బ్రేక్ చేద్దాం. సో మేబీ మనకి పాసిబిలిటీ ఉండదేమో, ఇది ఓపెన్ చేయొచ్చేమో కవర్ లేకుండా. ఏది కుదరలేదు, నేను ట్రై చేశాను కానీ. సో డైరెక్ట్గా మనం అదే నైఫ్ యూస్ చేసి సిజర్తో దీని అయితే మొత్తం కంప్లీట్గా బ్రేక్ చేసేద్దాం. సో ఫైనల్లీ ఏదో ఒక రకంగా అయితే నేనైతే దీని అయితే మొత్తానికి అయితే చింపగలిగాను. చాలా కష్టం అనిపించింది. సరే, ఫస్ట్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఖచ్చితంగా సరే లుక్ అయితే వేయండి, చదవండి. పక్కన పెట్టేస్తారు చాలామంది, బట్ చదవండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఇది ఒక మనకి లేబుల్ ఇన్ఫర్మేషన్, ఇది మనకి ఎలా వర్క్ అయింది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మా డియర్ ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న విధంగానే అన్బాక్సింగ్ అంటే పెద్ద ఏమన్నది, చాలా సింపుల్ థింగ్. బట్ ఒకటి గమనించుకోండి, దీంట్లో మనకైతే ఒక స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే మనం బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పెడుతూ ఉంటాం కదా. సో మనం బ్యాటరీ యొక్క కండిషన్, ఎగ్జాక్ట్ స్టేట్ అయితే మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు కానీ బ్యాటరీ పర్సెంటేజ్ 0 నుంచి 20% అయితే బ్యాటరీ ఉంది అంటే మనకి రెడ్ కలర్ లైట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 20 నుంచి 80% ఉంటే మనకి ఎల్లో కలర్ లైట్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా 80 నుంచి 100 యొక్క రేషియో పీరియడ్ బిట్వీన్లో అయితే మనకి నియర్లీ గ్రీన్ కలర్ లైట్ అయితే చూపించడం జరిగింది. కంప్లీట్గా మీకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఒక పర్టికులర్ స్విచ్ అయితే టర్న్ ఆఫ్ అయిపోయింది. సో దీంట్లో మనకి ఇండివిజువల్ కంట్రోల్ అయితే ఉంది. సో అదలా కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ బ్యాటరీ సెల్ 1 వచ్చేసరికి గ్రీన్ కనబడుతుంది. సో రిమైనింగ్ అంతా ఎల్లో ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే మనకి గ్రీన్ అనేది కంప్లీట్గా ఛార్జ్ అయిపోయింది. అసలు ఈ డివైస్ కరెక్ట్గా డిటెక్ట్ చేస్తున్నాను, టెస్టింగ్ చేస్తున్నాను. సో దీనికోసం నేనైతే స్విచ్ అయితే ఆఫ్ చేశాను. సో స్లాట్ తీసుకుంటున్నాను. సో బ్యాటరీ 1 తీసుకొచ్చి లాస్ట్ దాంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో బ్యాటరీ 1 అయితే తీసేసాను. అది సేమ్ నా చేతిలో ఉంది. సో ఈ లాస్ట్ సెల్ తీసుకొచ్చి
దీంట్లో పెడుతున్నాను. ఏదైతే మనకి గ్రీన్ వచ్చిందో బ్యాటరీ దాని అయితే చివరి దాంట్లో పెట్టి జస్ట్ మళ్ళీ ప్లగిన్ చేయబోతున్నాను అండ్ ఇంకా స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూద్దాము, ఇది ఫస్ట్ డిటెక్ట్ అవుతుంది. సో మనకి యాజ్ యూజువల్ మనకి చివరిది అయితే గ్రీన్ చూసారా, ఇది స్మార్ట్ ఫంక్షన్ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో అందుకనే నాకు ఇది బాగా నచ్చింది. డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క రెఫరెన్స్ కోసం నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, సో ఇవి కూడా చెక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యొక్క 4 బ్యాటరీస్ కూడా కంప్లీట్గా పైన అయితే రెడ్ కలర్ చూపించడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే మనకి 4 బ్యాటరీస్ కూడా బిలో 20% లోపల అయితే ఉందని. సో నెక్స్ట్ పిక్ చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 4 కూడా ఎట్ ఏ టైంలో అయితే ఎల్లోకి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో మనకు తెలుసు 20 నుంచి 80% మధ్యలో అయితే బ్యాటరీ స్టేట్ అయితే ఉందని. సో నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఏదైతే ఫస్ట్ బ్యాటరీ ఉందో ఇది మనకి ఎబో 80 నుంచి 100 ఒక పీరియడ్ మధ్యలో ఉంది. సో అందుకే మనకైతే గ్రీన్ కలర్ చూపించడం జరిగింది. సో రిమైనింగ్ 3 బ్యాటరీస్ చూసుకోవచ్చు ఇంకా స్టిల్ మనకైతే ఎల్లో చూపిస్తూ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మనం బ్యాటరీని ఇందాక వీడియోలో చూసిన విధంగానే ఈ యొక్క స్మార్ట్ అడాప్టర్ ఈ యొక్క స్మార్ట్ ఛార్జింగ్ అడాప్టర్లో మనకైతే ఇండివిజువల్ కంట్రోల్టీ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్యాటరీకి ఈ యొక్క ఇండివిజువల్ కంట్రోల్టీ ఉండడం ద్వారా మనకి బ్యాటరీ ఛార్జింగ్ కంప్లీట్గా కంప్లీట్గా 100 రాగానే ఆటోమేటిక్గా బ్యాటరీకి కరెంట్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మనకి బ్యాటరీకి ఇంకా సప్లై అయితే ఉండదు. సో దాని ద్వారా ఏమైంది మనకి బ్యాటరీ అయితే త్వరగా హీట్ అయితే రాదు. సో దాని ద్వారా మళ్ళీ మనకి బ్యాటరీ యొక్క లైఫ్ టైం అనేది చాలా బాగుంటుంది. గుడ్ హెల్త్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మనకి మార్కెట్లో ఇట్లాగా ఇంత పర్ఫెక్ట్గా ఇంత స్మార్ట్ ఇంటెలిజెంట్తో పనిచేసే ఛార్జింగ్ అడాప్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏది కూడా కరెక్ట్గా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చూస్తే. బట్ ఈ యొక్క పానాసోనిక్కి సంబంధించిన BQ-CC55 ఈ యొక్క పర్టికులర్ మోడల్ అయితే మనకి ఈ యొక్క స్మార్ట్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చాలా బాగుంది. మనకి బ్యాటరీని ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్ ఆ యొక్క పర్టికులర్ బ్యాటరీకి కరెంట్ సప్లై కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. సో ఫైనలీ మై డియర్ ఫ్రెండ్స్, ద వెయిట్ ఈస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. సో తెలుసు మీ అందరూ అయితే డ్రాప్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని. సో డ్రాప్ టెస్ట్ అయితే ఇది నాకు కంపెనీ ఏం పంపలేదు, నా ఓన్ మనీతో యూజ్ చేస్తాను. నాకు దీని పర్ఫార్మెన్స్ నచ్చి డ్రాప్ టెస్ట్ చేద్దామని ట్రై చేశాను. ఎందుకంటే ఇటువంటి ఒక ఛార్జింగ్ అడాప్టర్స్ సాధారణంగా ఒక్కసారి కింద పడితే లోపల మనకు సర్క్యూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇది మనకు మొత్తం కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది, ఇంకా పని చేయదు. బట్ అయినా సరే నేను రిస్క్ తీసుకొని చేద్దాము, చూపిద్దాం యూట్యూబ్లో ఏదో ఒకటి వీడియోలో కొద్దిగా బాగుంటుంది, మన సర్క్యూట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందని చెప్పి డ్రాప్ టెస్ట్ చేయడం జరిగింది. బట్ మీరు మాత్రం ట్రై చేయొద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 3, 2, 1 చెక్ ఇట్. ఎనీ డ్యామేజెస్? మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది? ఫ్రంట్ సైడ్ వెరీ గుడ్. బ్యాక్ సైడ్ ఎస్, డౌన్ డౌన్ డౌన్. టాప్లో ఏమైనా పగిలింది ఎక్కడ? టాప్లో కూడా బాగానే ఉంది. లోపల స్ప్రింగ్స్ చూపి ఒకసారి నాకు కెమెరాకి. స్ప్రింగ్స్ ఒక్క నిమిషం. ఓకే, చూస్తానికి అయితే మొత్తం బాగానే ఉంది. సెకండ్ షాట్ చూద్దాం. బీ ప్రిపేర్, గో. 3, 2 యాక్షన్. ఓ మై గాడ్, ఫ్లిప్స్ చాలా అయినాయి. ఓకే, టేక్ ఇట్. ఎనీ డ్యామేజ్? నో డ్యామేజ్. చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ చూస్తానికి అయితే ఎక్కడ బ్రేకబుల్ ఏం కనబడట్లేదు. సో ఒకసారి బ్యాక్ చూపించు, బ్యాక్ సైడ్ అయినా బ్రేక్ అయిందా? వెరీ గుడ్. సో నెక్స్ట్గా స్ప్రింగ్స్ చూద్దాం. సో లోపల స్ప్రింగ్స్ ఓకే, ఇది కూడా అయితే పర్ఫెక్ట్గా ఉంది. టాప్ లైన్ పడిందా? టాప్ బాటమ్ చెక్ చేద్దాం. వెరీ గుడ్. బ్యాక్ సైడ్ డౌన్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకైతే ఎక్కడ డ్యామేజ్ ఏం కనబడట్లేదు. సో రీచార్జబుల్ బ్యాటరీస్ అయితే ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. సో చెక్ చేద్దాం మనకి మిషనరీ ఏమన్నా వర్క్ అవుతుందా లేదా అని. 2 times డ్రాప్ టెస్ట్ ఇది. సో సాధారణంగా మనకి ఇటువంటి అడాప్టర్స్ కింద పడితే పాడైపోయింది. మరి ఇదైతే ఎక్కడ నాకు ఫిజికల్ డ్యామేజ్ ఏం కనబడట్లేదు. సో అని ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు కనెక్షన్ చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, స్విచ్ బోర్డ్లో మనమైతే దీన్ని ఇన్సర్ట్ చేసాం. సో ప్లగ్ ఆన్ చేద్దాం. ఓకే శిరీష, ప్లగ్ ఆన్ చేయి. సో నేను జూమ్ చేస్తాను లైట్. ఓ మై గాడ్, డిటెక్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఓ పర్ఫెక్ట్. సో ఇది వర్క్ అవుతుంది. మనకి 4 LEDs కూడా వర్క్ అవుతుంది. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ యొక్క డ్రాప్ టెస్ట్ రిజల్ట్స్ అయితే చూసారు కదా. డ్రాప్ టెస్ట్లో ఇది పడేసినా సరే 2 times పడేసాను, అయినా సరే ఇదైతే మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఇప్పుడు కూడా ఈ వీడియో నేను యాక్చువల్లీ ఈ యొక్క డ్రాప్ టెస్ట్ నేను అయితే ఒక 6 months కాదు కానీ ఒక 4 to 5 months బ్యాక్ అయితే జరిగింది. బట్ ఈ వీడియో నేను ఇప్పటిదాకా అయితే పోస్ట్ చేయలేదు. సో దానికోసం ఇప్పుడైతే ఈ యొక్క మళ్ళీ దీన్ని పోస్ట్ చేస్తాను. బట్ అయినా సరే నేను చాలాసార్లు యూజ్ చేశాను, నాకైతే ఎక్సలెంట్గా ఉంది. బట్ గమనించండి, దీంట్లో మీరు అట్ ఏ టైంలో అయితే AA సైజ్ బ్యాటరీస్ లేదా AAA సైజ్ బ్యాటరీస్ మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు.
ఇందాక మనం చెప్పుకున్న విధంగానే దీంట్లో మనకి ఇండివిజువల్ కంట్రోల్ ఉంది కాబట్టి హ్యాపీగానే వర్క్ అయింది. బట్ ఇంకా ఫైనల్గా మీరు గమనించాల్సింది మనకి బ్యాటరీలో టైప్స్ ఉంటాయి. సాధారణంగా చాలామందికి తెలియదు, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఛార్జింగ్ అడాప్టర్ని అదేవిధంగా రీఛార్జబుల్ బ్యాటరీస్ని ఇవి మరి మీరు ఎంపిక చేసుకునే ముందు ఈ రెండు తెలుసుకోవాలి. నాకు ఈ యొక్క ఛార్జింగ్ అడాప్టర్ టైప్ వచ్చేసరికి NIMH సర్టిఫైడ్ ఛార్జింగ్ అడాప్టర్. అదేవిధంగా మనకి బ్యాటరీలో కూడా టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ టైప్ వచ్చేసరికి NIMH, దీన్ని మనం నికెల్ మెటల్ హైడ్రైడ్. సెకండ్ టైప్ వచ్చేసరికి NSCD నికెల్ క్యాడియం. థర్డ్ టైప్ వచ్చేసరికి LiON, దీన్ని మనం లిథియం అయనైజ్డ్ బ్యాటరీస్ అంటాం. ఇంకా మనకి ఫోర్త్ టైప్ వచ్చేసరికి ఆల్కలైన్ బ్యాటరీ. సో బట్ ఈ యొక్క బ్యాటరీ టైప్ కూడా నేను పర్చేస్ చేసింది NIMH సర్టిఫైడ్ బ్యాటరీ టైప్ పర్చేస్ చేశాను. దానికి సూటబుల్గానే ఈ యొక్క ఛార్జింగ్ అడాప్టర్ కూడా NIMH. అదేవిధంగా ఇంకా మనం నెక్స్ట్గా చూసుకోవాల్సింది అవుట్పుట్ వోల్టేజ్. దీని యొక్క వోల్టేజ్ వచ్చేసరికి అవుట్పుట్ యొక్క ఛార్జింగ్ అడాప్టర్ నియర్లీ 1.5 వోల్ట్. నా బ్యాటరీస్ కూడా దానికి ఈక్వల్ మ్యాచింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పర్చేస్ చేయండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సింక్ అయ్యింది. అవుట్పుట్ కూడా ద బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో గ్యాస్ ఫైనల్గా కొద్దిగా ఎక్స్పెన్సివే. అడాప్టర్ కాస్ట్ వచ్చేసరికి నాకు చెప్పిన విధంగానే 1200 రూపీస్ 1300 రూపీస్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. అదేవిధంగా ఈ యొక్క 4 బ్యాటరీస్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 1100 రూపీస్ అనుకుంటా. AA సైజ్ బ్యాటరీస్ నా యొక్క కండిషన్కి తగ్గట్టు నేను చూస్ చేసుకున్నాను. మీరు కావాలంటే మీరు AAA కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదైతే AA సైజ్కి AAA సైజ్కి వర్క్ అవుతుంది. సో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా సరే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ప్రొడక్ట్ ఇన్ ద ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చెప్పొచ్చు డెఫినెట్లీ. సో గైస్ నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకోసం నేను టెక్నాలజీ సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాను. మరొకటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ అలా సపోర్ట్ అండ్ కమెంట్. ధన్యవాదాలు.